ప్రభుత్వంపై ఆసరా భారం తడిసి మోపెడవుతోంది. పెన్షన్ లబ్ధిదారుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. దీంతో బెనిఫిషియర్స్ ఎంపికలో జరిగిన అక్రమాలపై నజరు పెట్టింది సర్కార్. టోల్ ఫ్రీ నెంబర్ను ఏర్పాటు చేసి కంప్లైంట్లు స్వీకరించనుంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆసరా పథకం ఆర్థిక భారంగా మారింది. ఇప్పటికే పింఛన్ల సంఖ్య 28 లక్షలకు చేరుకోవడంతో బడ్జెట్ పై ఒత్తిడి పెరుగుతోంది. ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే లబ్ధిదారుల సంఖ్య ఎక్కువగా ఉండడమే ఇందుకు కారణం. దీంతో బెనిఫిషియర్స్ ఎంపికలో ఏమైనా అక్రమాలు జరిగాయనే దానిపై ఫోకస్ చేసింది సర్కార్. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, చేనేత, గీతా కార్మికులు ఇలా అందరికీ ఆసరా పింఛన్ల స్కీమ్ను అమలు చేసింది ప్రభుత్వం. ఈ పింఛన్ల చెల్లింపు కోసం నెలకు 314 కోట్ల చొప్పున ఏడాదికి 3774 కోట్లు వెచ్చిస్తోంది. ఈ నెల నుంచే బీడీ కార్మికులకు కూడా 1000 రూపాయల పింఛన్ అందించనుంది. దీనికి 3 లక్షల మంది అర్హులవుతారని అంచనా. ఇవే కాక స్వయం సహాయక గ్రూపులోని మహిళలకు అభయహస్తం కింద పింఛన్లు ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. వీళ్లు 2 లక్షల వరకు ఉండొచ్చు. వీరందరినీ కలిపితే పెన్షన్ పొందే వారి సంఖ్య 33 లక్షలు క్రాస్ అయ్యే ఛాన్స్ ఉంది. పెన్షన్లను భారీగా పెంచడంతో ఆసరాకు ప్రజల నుంచి హ్యూజ్ రెస్పాన్స్ వస్తోంది. అక్రమాలకు చోటు లేకుండా లబ్ధిదారుల ఎంపికలోనూ స్ట్రిక్ట్ రూల్ ఫాలో అయింది ప్రభుత్వం. ఇందుకోసం స్పెషల్ గా ఓ సర్వే కూడా కండక్ట్ చేసింది. అయితే సర్కారు ఎంత కేర్ తీసుకున్నా చాలా చోట్ల పెన్షన్ల అక్రమాలపై ప్రభుత్వానికి కంప్లైంట్లు అందుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఒక్కరే 2 పింఛన్లు తీసుకోవడం, అర్హత లేకపోయినా పింఛన్లు అందుకోవడం వంటి ఫిర్యాదులు వచ్చాయి. అదిగాక అంచనా కంటే లబ్ధిదారులు ఎక్కువగా ఉండడం కూడా దీనికి బలం చేకూరుస్తోంది. దీంతో ఎంపిక ప్రక్రియలో ఏమైనా అక్రమాలు జరిగాయా అనే దానిపై విచారణ చేపట్టింది టీఆర్ఎస్ సర్కార్. పింఛన్ల అక్రమాలపై కంప్లైంట్ స్వీకరించేందుకు టోల్ ఫ్రీ నంబర్ను ఏర్పాటు చేయాలని డిసైడ్ అయింది ప్రభుత్వం. ఇప్పటికే 1800 200 1001 నంబర్ను ఎంపిక చేసినట్టు సమాచారం. ఈమెయిల్లోనూ కంప్లైంట్ తీసుకునేందుకు వీలుగా asarapensions@gmail.com మెయిల్ ఐడిని త్వరలోనే అందుబాటులోకి తేనుంది. ఓవైపు అనర్హులను గుర్తిస్తూనే అర్హత కలిగి ఇంకా పెన్షన్లు రాని వారిపైన దృష్టి పెట్టింది ప్రభుత్వం. పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేసేలా సర్పంచ్ల నుంచి సలహాలు స్వీకరించనుంది. ఇందుకోసం ప్రత్యేకంగా సర్పంచ్లందరికీ లెటర్లు రాయాలని డిసైడ్ అయింది.